వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామా మృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. రామచంద్రమూర్తి తండ్రి సత్యాన్ని రక్షించడానికై అరణ్యవాసానికి సన్నద్ధుడై వెళుతూ ఉన్నటువంటి సమయంలో కౌసల్యకు కలిగిన శోకము, లక్ష్మణుకు కలిగిన రోషము, ఈ రెండింటిని నిగ్రహిస్తూ ధర్మబద్ధమైన మాటలు పలికాడు. ధర్మాన్ని చెప్తున్నాడు. అక్కడ గొప్ప మాట అంటాడు వాల్మీకి, రాముడు మాత్రమే మాట్లాడగలిగిన మాటలు మాట్లాడాడు అని. అంత ధర్మబద్ధంగా మాట్లాడడం అనేది ఎవరికి సాధ్యం కాదు. అటువంటి పరిస్థితుల్లో తొణకకుండా బెనకకుండా పూర్తి సంయమనంతో ధర్మబద్ధంగా మాట్లాడడం అనేది స్థితప్రజ్ఞుడైన రామునికి మాత్రమే సాధ్యం. ఆ విధంగా మాట్లాడాడు. అప్పుడు అతడి యొక్క దృఢ నిశ్చయాన్ని, ధర్మబద్ధమైనటువంటి దృష్టిని తెలుసుకున్నటువంటి కౌసల్య చక్కగా ఆశీర్వదించినది. ముందుగా రక్షలు పలికి సమస్త దేవతలు, ఋతువులు, సాగరములు, ద్వీపములు, వేదములు, దశ దిశలు నీకు శుభములు ప్రసాదించుగాక అని మంత్రాక్షతలు రాముని శిరస్సుపై వేసి ఆశీర్వదిస్తూ అద్భుతమైన మాట చెప్పినది. నువ్వు ఏ ధర్మాన్ని నిండైన ధైర్యంతో నియమంతో పాలిస్తున్నావో ఆ ధర్మము నిన్ను రక్షించుగాక అని కౌసల్య చెప్పినది. అప్పుడు రామచంద్రమూర్తి కౌసల్యామాతకు ప్రదక్షిణ నమస్కారం చేసి పాదములు తాకి నమస్కరించి అక్కడి నుంచి సీతమ్మ ఉన్న చోటుకు బయలుదేరుతున్నాడు. తథాతు దేవ్యా చ కృత ప్రదక్షిణో నిపీడ్యమాతుశ్చరణౌ పునః పునః జగామ సీతానిలయం మహాయశాః సరాఘవః ప్రజ్వలిత స్వయా శ్రియా. ఆ సీతమ్మ దగ్గరికి వెళుతున్నప్పుడు కూడా తనదైన స్వాభావికమైన తేజస్సుతో ప్రకాశిస్తూ రాముడు వెళుతున్నాడు అంటున్నాడు వాల్మీకి. అంటే వన్నె తరగలేదు రాముని మోములో. ఆ శోభతోనే ఒక దీప్తి కలిగినటువంటి వదనంతో స్వామివారు సీతమ్మ ఉన్న చోటుకు వెళ్ళారు. నిజానికి సీతమ్మకి ఇప్పటి వరకు జరిగిన విషయంలో ఏమీ తెలియదు. ఈరోజు పట్టాభిషేకమనే అనుకుంటున్నది. పొద్దున్న నాన్నగారు పిలిచారు, ఇంకా రాలేదు రాముడు ఏమిటి అని భావనలో ఉన్నది. అక్కడికి వెళ్ళగానే రామచంద్రమూర్తి చేరిన వెంటనే సీతమ్మ వెళ్ళిన పనేమిటి అన్నట్టుగా చూడగానే రామచంద్రమూర్తి సీతమ్మతో చెప్తున్నాడు, సీతే తత్ర భవాంస్తాతః ప్రవ్రాజయతి మాం వనం. నన్ను మా నాన్నగారు అరణ్యానికి పంపిస్తున్నారు. ఇది ఎలా జరిగినది అంటే, సత్యప్రతిజ్ఞుడైనటువంటి మా నాన్న మా తల్లి అయిన కైకేయికి ఇచ్చిన మాట ప్రకారంగా 2 వరములు అంగీకరించాడు. ఒకటి, నేను అరణ్యవాసానికి వెళ్ళడం, భరతునికి పట్టాభిషేకం జరగడం. ఇది జరిగిన అంశం. అందుకు నేను ఇంకా అరణ్యవాసానికి వెళుతూ ఉన్నాను. కులే మహతి సంభూతే ధర్మజ్ఞే ధర్మచారిణి శృణు జానకి ఏనేదం క్రమేణాభ్యగతం మమ. ఇక్కడ అద్భుతమైన సంబోధనలు చేస్తున్నాడు. ఉత్తమమైన వంశంలో పుట్టిన దానివి, ధర్మజ్ఞురాలివి, ధర్మమునందు ఉన్నదానివి. కొందరు ధర్మం తెలుసు కానీ పాటించరు. కానీ అమ్మవారికి 2, ధర్మజ్ఞే ధర్మచారిణి, ధర్మము తెలిసిన దానవు, ఆ ధర్మాన్ని పాటించే దానవు. అయినా నువ్వు అర్థం చేసుకోగలవు. తండ్రి యొక్క ప్రతిజ్ఞని నిలబెట్టడమే బాధ్యతతో నేను వెళుతూ ఉన్నాను. నువ్వు కాస్త క్షమ వహించి తిరిగి నేను అరణ్యవాసం నుండి వచ్చే వరకు ఇక్కడ నియమబద్ధంగా ఉండు అని చెప్తున్నాడు. ఇక్కడ ఆ నియమాలు ఏమిటో చాలా వివరంగా చెప్తాడు రామచంద్రమూర్తి. ఈ అధ్యాయం కానీ సరిగ్గా చూసినట్లయితే మనకి భర్త ఏదైనా దేశాంతరం కానీ లేదా విదేశాలకు కానీ గ్రామాంతరం కానీ వెళ్ళినప్పుడు భార్య ఒంటరిగా ఉండవలసిన పరిస్థితుల్లో, భర్తను విడిచి ఉండవలసిన పరిస్థితుల్లో ఏ నియమాలు పాటించాలి అనేది అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇది వాల్మీకి చెప్పడంలో ఉద్దేశం తర్వాత మనకు అర్థమవుతుంది. వాల్మీకి చాలా కావ్యం కదా, అన్ని స్పష్టంగా చెప్పరు, గూఢంగా చెప్తారు. కావ్యం లక్షణం అది. మనం ఆలోచించి అర్థం చేసుకోవాలి. అందుకే ఆలోచించేవాడిగా కావ్యం కానీ న్యూస్ పేపర్లో ప్రతిదీ చెప్పదు కావ్యం. కావ్యానికి న్యూస్ పేపర్గా తేడా. జరిగిన సంఘటన చెప్తుంది న్యూస్ పేపర్, మనం ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన అంశాన్ని కావ్యం చెప్తుంది ఇక్కడ. అందుకే రామాయణంలో ఈ కావ్య లక్షణం పరిశీలించాలి. ఎందుకంటే భర్త వెళ్ళిన ప్రతి చోటికి భార్య వెళ్ళడం సాధ్యం కాదు. కొన్ని సమయాల్లో అది భర్తకి ఇబ్బంది కూడా.
అటువంటప్పుడు భర్తతో వెళ్ళకపోతే భార్యకి పాతివ్రత్యం దెబ్బతింటుందా? ఇది పెద్ద ప్రశ్న. ఏమీ దెబ్బతినదు, ఇది తెలుసుకోవాలి. ఆ సమయంలో భార్య కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు రాముడు చక్కగా చెప్తాడు ఇక్కడ. ఇవన్నీ ధర్మశాస్త్రాల్లో ఉన్నవే. భర్త గ్రామాంతరమో దేశాంతరమో వెళ్ళిన సమయంలో భర్త క్షేమం కోరుతూ తాను ఒక నియమము వ్రతము పాటిస్తూ భోగముల జోలికి వెళ్లకుండా తాను అటువంటి నియమాలతో ఉండాలి. ఇది ప్రధానం. ఆ నియమాలు చాలా చాలా ఉన్నాయి. మనకి వాటి విషయం కంటే నియమాలు ఉంటాయని తెలిస్తే చాలు. ఈ విధంగా రామచంద్రమూర్తి ఆమెకు చెప్పి, అహం గమిష్యామి మహావనం ప్రియే త్వయాహి వస్తవ్యమిహ ఇవ భామిని. నేను ఇంక అరణ్యాలకు వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. మా అమ్మలు సోదరులు అందరూ నిన్ను చక్కగా చూసుకుంటారు. నువ్వు కూడా బాధ్యతగా ప్రవర్తించాలి. ఇక్కడ అత్తమామల్ని గౌరవిస్తూ ఉండడం. మాటికి భరతుడు ఈ విధంగా అరణ్యవాసానికి పంపించాడని ఆయన మీద ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా అతడు రాజు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని రాజుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వు. ఇవన్నీ చెప్పి రామచంద్రమూర్తి సీతమ్మతో ఎప్పుడు అన్నాడో వెంటనే సీతమ్మ మాట్లాడుతోంది. నిజంగా సీతమ్మ యొక్క ఔన్నత్యం ఇక్కడ తెలుస్తుంది. ఈ స్థితిలో మరొక స్త్రీ ఉంటే అలా ఉంటుంది. ఒక్కసారి ఊహించండి. అంత వాళ్ళ ఇష్టమేనా? ఆవిడ అడగడం, ఆయన పంపిస్తానడు, నువ్వు వెళ్ళిపోతాను సిద్ధమే, పద నేను వచ్చి మాట్లాడతాను అనాలి. కానీ సీతమ్మ ఏమీ అనలేదు. నేను అరణ్యవాసానికి వెళతానంటే సీతమ్మన్న ఒకే మాట, నేను నీతో వస్తాను. అది చాలండి. సీతమ్మ యొక్క మహావ్యక్తిత్వంలో అద్భుతమైన మెరుపు. ఎందుకంటే రామాయణంలో రాముణ్ణి ఎంత మనం గౌరవంగా సంపూర్ణంగా పరిశీలిస్తామో సీతమ్మను కూడా అంత సంపూర్ణంగా పరిశీలించాలి అని వాల్మీకి హృదయం. వారి ఉభయులు కలిసి పరిపూర్ణత. ఆ కారణం చేతనే సీతమ్మ వ్యక్తిత్వం యొక్క అత్యద్భుతమైన శోభ ఇక్కడ గోచరిస్తున్నది. ఎలా మాట్లాడుతుందో చూడాలి. ఈ మాటలన్నీ అత్యద్భుతాలే. సీతమ్మ మాట, అసలు సీతమ్మ మాట, రాముడి మాట, వాళ్ళిద్దరి మాట తీరు రామాయణంలో పరిశీలించవలసింది. ఒక ధర్మంలో పండిపోయిన పురుషుడు ఎలా మాట్లాడతాడు, ధర్మంలో పరిపూర్ణురాలైన స్త్రీ ఎలా మాట్లాడుతుంది అంటే సీతారాములు పరిశీలిస్తే చాలు. ఇంకొక మహావ్యక్తి వస్తాడు, వచ్చిన తర్వాత వాడొకడు. వీళ్ళు ముగ్గురు దగ్గర మనం నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. మూడో వాడెవడో వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి వీళ్ళిద్దరు చాలు మనకి. సీతమ్మ మాట్లాడుతుంది. ఆర్యపుత్ర పితా మాతా భ్రాతా పుత్రస్తథా స్నుష స్వాని పుణ్యాని భుంజానా స్వం స్వం భాగ్యముపాసతే. భార్యాభర్తల బంధం అంటే ఏంటో తెలియాలండి. ఇవి తెలియకపోవడం వలన ఆ బంధం రాను రాను చిట్లిపోతూ ఉన్నది. అది రకరకాల విడిపోవడానికి కూడా హేతు అవుతున్నది. భార్యాభర్తల బంధం మన ఇష్టానుసారం కలుపుకునేది, ఇష్టానుసారం తీసేది కాదు. ఒకసారి సశాస్త్రీయంగా బంధం ఏర్పడితే అది ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. సృష్టిలో ఎవరి కర్మ ఎవరి భాగ్యం వారిదే. తండ్రి, తల్లి, అన్నదమ్ములు, అదేవిధంగా పుత్రులు, కోడలు, ఎవరి భాగ్యం వాళ్ళదే. కానీ ఒకరి భాగ్యం మరొకరి భాగ్యంతో ముడిపడి ఉన్నది భార్యాభర్తలకు మాత్రమే. ఇది సీతమ్మ చెప్పినది. ఒకరి భాగ్యం ఒకరికి ముడిపడి ఉంటుంది. భర్తుర్భాగ్యంతు భార్యైక ప్రాప్నోతి పురుషర్షభ. భర్త యొక్క భాగ్యాన్ని భార్య పొందుతుంది. భాగ్యము అంటే సుఖం మాత్రమే కాదు, సుఖము దుఃఖము కలిపి భాగ్యం అని అంటారు. భాగ్యం అనే మాటకి అదృష్టము అని అర్థం. ఇక్కడ భాగ్యం, దిష్టం, భాగదేయం, అదృష్టం ఇవి పర్యాయ పదాలు. భాగ్యము అదృష్టము అంటే అర్థం ఏంటంటే ఇదివరకు మనం చేసుకున్న కర్మలకి ఫలంగా ఇప్పుడు అనుభవిస్తున్నదేదో అది భాగ్యం. అది సుఖమైతే సౌభాగ్యం, దుఃఖమైతే దౌర్భాగ్యం. మొత్తానికి భాగ్యం అది. సుఖమైన దుఃఖమైన అది మన ప్రమేయాలతో రాదు, ఇదివరకు కర్మలకు అనుగుణంగా వస్తుంటుంది. అందులో ఆ భర్త భార్య ఒకరి భాగ్యం ఒకరు పంచుకుంటూ ఉంటారు. ఇది తెలుసుకోవాలి. అంతేగాని ఇలాంటి ఆయన కట్టుకున్నాను కనుక ఇన్ని బాధలని కాదు. అలాంటి బాధలు అనుభవించాల్సి ఉంది కనుక అలాంటి ఆయన కట్టుకున్నాం. భాగ్యం అంటే ఇలా ఒకరికొకరు ముడిపడి ఉంటాయి. అందుకే పరస్పర నిందలు కూడదు అని చెప్పడానికి ఇది. పైగా నీ సుఖాల్లో భాగం అనుభవించిన నేను కష్టాల్లో కూడా భాగం అనుభవించాలి. ఎంత గొప్ప మాట అండి. అతడు తెచ్చిపెట్టినప్పుడు సుఖంగా అనుభవించిన నేను, అతడికి కష్టం వచ్చినప్పుడు సుఖం నాదనుకున్న నేను కష్టం కూడా నాదనుకోవాలి. కనుక నీకు వనవాసం వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడితే నేను కూడా నీతో పాటు వస్తాను. ఎందుకంటే భర్త తప్ప భార్యకి నిజమైనటువంటి గతి మరొకటి లేదు. ఇది శాశ్వతమైన ఒకానొక సత్యం, ఒక ధర్మం ఇది. నపిత నాత్మజో నాత్మా నమాత నసఖీ జన ఇహ ప్రత్యచ నారీణాం పతిరేకో గతి సదా. రాముడు ప్రపంచానికి ఏం చెప్పాడో చూస్తున్నాం. మా అమ్మ సీతమ్మ ఏం చెప్పిందో కూడా పరిశీలించండి. ఇక్కడ నా పిత భర్త అంటూ ఏర్పడిన తర్వాత ఆ స్త్రీకి తండ్రి కానీ, కొడుకు కానీ, తల్లి కానీ, సఖీజనం అంటే స్నేహితులు కానీ, బంధువులు కానీ వీరెవరూ ప్రధానము కాదు. పతిరేకో గతి సదా. కేవలం భర్త మాత్రమే ప్రధానమైనటువంటి వాడు. అతడే తోడు, నిజమైన తోడు అతడొకడే. అంతేగాని
తల్లి తండ్రి వీళ్ళు తోడు కారు, ఇది తెలియాలి. ఇది తెలియకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో విపరీతమైన పరిస్థితులు చూస్తున్న దానికి నేను చెప్పడం ఎందుకు మీకు తెలుసు. కానీ భార్య యొక్క నిజమైన తోడు భర్త మాత్రమే. ప్రస్తుతం ఒకానొక ఆవేశంలో పరిస్థితులు గమనించకపోవడం వల్ల భర్తని తృణీకరించి పుట్టింటి వాళ్ళండో మరేమిటో చూసుకుని వెళ్తే అది నిలిచేది కాదు. అప్పుడు ఆ పుట్టింటి వాళ్ళు కూడా ఏం చేయాలంటే భర్త యొక్క ప్రాధాన్యాన్ని చెప్పి ఇద్దరిని కలిపి ఉంచడానికి ప్రయత్నించాలి. అందుకే ఒకసారి వివాహబంధం పడ్డాక అది మరణ పర్యంతం మాత్రమే కాదు, మరణానంతరం కూడా ఉంటుంది. ఇది గొప్ప సత్యం, తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటిది. ఇంకా భార్యాభర్తల బంధం ఈ జన్మది కాదు, కొన్ని జన్మల వరకు వెళుతుంది. మిగిలిన బంధాలు తెగవచ్చు, కానీ అది మాత్రం తెగదు. ఇది తెలుసుకోవాలి. యదిత్వం ప్రస్థితో దుర్గం వనమధ్యైవ రాఘవ, నువ్వు నిజానికి అరణ్యాలకు వెళ్ళడం అనేది తప్పనిసరి అయితే నేను వస్తాను. ఎలా వస్తానంటే ముందు అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్, నీ ముందు నేను నడుస్తాను. నువ్వు వెళ్ళబోయే మార్గంలో అడ్డు వచ్చేటువంటి పదునైనటువంటి ముళ్ళు కానీ రాళ్ళు కానీ ఇంకేమైనా ఉంటే అడ్డులు తొలగిస్తాను. నీ అడుగు చక్కగా వేసేటట్టుగా నేను ఆ తోవ అంతా శుభ్రం చేస్తాను, నీ మార్గం సుగమం చేస్తాను, నీతో పాటు అరణ్యానికి వస్తాను. ఎంత గొప్పగా అన్నదండి ఇక్కడ. నిన్ను అనుసరిస్తాను కాదు, నేను నీ ముందు ఉంటూ నీ మార్గంలో ఉన్నటువంటి ముళ్ళు రాళ్ళు కంపలు తొలగించి నీ మార్గం సుగమం అయ్యేటట్టు చేస్తానన్నది సీతమ్మ. ఇది చాలా అత్యద్భుతమైన మాట. ఇందులో రెండు అర్థాలు కనబడుతున్నాయి. రామచంద్రమూర్తి పాదాలకి నొప్పి పెట్టకుండా ఉండేటట్టు, మార్గంలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చూసుకుంటాను అన్నది ఇక్కడ. ఇంకొక మాట ఇందులో అర్థం ఏంటంటే నీ మార్గానికి ఉన్న అడ్డంకులు తొలగిస్తాను. ఈ మాట అర్థం చేసుకోవాలి. రాముడు మార్గం అంటే ఏమిటి? ధర్మ మార్గం. ఈ ధర్మ మార్గంలో ఆయన ఎటువైపు వెళ్తున్నాడు? ఈ అడుగు ఎటువైపు వేస్తున్నాడు? నీ మార్గానికి ఉన్న అడ్డంకులు తొలగిస్తాను. ఈ మాట అర్థం చేసుకోవాలి. రాముడు మార్గం అంటే ఏమిటి? ధర్మ మార్గం. ఈ ధర్మ మార్గంలో ఆయన ఎటువైపు వెళ్తున్నాడు? ఈ అడుగు ఎటువైపు వేస్తున్నాడు? రావణ సంహారం కోసం, అసుర సంహారం కోసం ప్రయాణం చేస్తున్నాడు. అసుర సంహారం కోసం అంటే అవతార కార్యం కోసం ఆయన ఏ మార్గంలో వెళుతున్నాడో ఆ అవతార కార్యానికి ఏ విఘ్నాలు ఉన్నాయో ఆ విఘ్నాలు తొలగించి సులభంగా అవతార కార్యం అయ్యేటట్టు నేను చేస్తాను అంటుంది సీతమ్మ. అది దీనిలో ఉన్నటువంటి అద్భుతమైన అంతరార్థం గమనించాలి. అందుకే రామాయణంలో సీతమ్మకి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. మిగిలిన అవతారాల్లో అమ్మవారు కూడా ఉన్నప్పటికీ రామావతారాల్లో అమ్మవారికి ఉన్నంత ప్రాధాన్యం ఇతర అవతారాల్లో కనబడదు. ఒక్కసారి విష్ణు అవతారాలని మీరు పరిశీలించండి. మిగిలిన అవతారాల్లో లక్ష్మీదేవి ఉంది. ఏ అవతారం ఎత్తిన లక్ష్మీదేవి పక్కన ఉంటుంది ఆయనకి, కానీ ఆయన ప్రక్కన ఉంటుందే కానీ ఆ అవతార కార్యంలో ఆవిడ జోక్యం చేసుకోదు. కృష్ణావతారంలో రుక్మిణీదేవిగా సత్యభామగా తల్లి ఉన్నది, కానీ అవతార కార్యంలో ఆవిడ జోక్యం చేసుకోలేదు. కానీ రామావతారంలో మాత్రం అడుగడుగున సీతమ్మ జోక్యం ఉన్నది. అందుకే మహాలక్ష్మి కూడా కలిసి చేసినటువంటి అవతార కార్యం రామాయణం. అసలు ఆ తల్లే లేకపోతే రాముడు ఎందుకు అవతరించాడో జరుగుతుందా? అందుకే సీతమ్మ గురించి అంత ప్రాధాన్యం ఉన్నది గనక సీతా మహిమ కళ్యాణం నుంచి మనకు కనబడుతూనే ఉన్నది. ప్రత్యేకించి సీతా మంత్ర ఉపాసన విద్య ఉంది. మిగిలినటువంటి అవతారాల్లో ఇప్పుడు రుక్మిణీ మంత్రం కానీ అదేవిధంగా సత్యభామ మంత్రాల్లో కానీ సీతమ్మకి మంత్రం ఉంది. అది గురువు దగ్గర ఉపదేశం పొంది సాధన చేస్తారు. ఎందువల్ల సీతమ్మకు అంత ప్రాధాన్యం ఇచ్చారు అంటే సీతమ్మ గురించి క్లుప్తంగా మనం గ్రహించవలసిన అంశం ఏమిటంటే రామాయణం ప్రకారంగా సీతమ్మ వేదమూర్తి, వేదం ఆవిడ. అంటే వేదము యొక్క తేజస్సంతా ఒక మూర్తి ధరించి వచ్చింది. అంటే మహాలక్ష్మి వేద రూపంగా ఉన్నటువంటి మహాలక్ష్మి ఆవిర్భవించింది. కుశధ్వజుడనే మహాత్ముడు వేదాధ్యయనం చేస్తుంటే ఆయన వేదమంత్ర శక్తి అంతా కలిసి ఒక మూర్తిగా ఆవిర్భవించింది. అప్పుడు కుశధ్వజుడు ఆమెకు వేదవతి అని పేరు పెట్టాడు, తన కుమార్తెగా సాకాడు. ఆ వేదవతి తనంత తానుగా భూగర్భంలో ప్రవేశించి జనక మహీపతికి దొరికి రాముని చేపట్టింది. అందుకే సీతమ్మ వేదము. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్పేమో తర్వాత ఇంకా అర్థమవుతుంది. వేదము అంటే యజ్ఞస్వరూపం, జ్ఞానస్వరూపం, రెండు వేదం అంటే. ఒకటి ధర్మము, ఇంకోటి జ్ఞానం. ఈ రెండు చెప్పడానికి వచ్చింది వేదము. ధర్మం అంటే ఎలా బ్రతకాలో చెప్తుంది ధర్మము, ఏది పొందాలో చెప్తుంది జ్ఞానము. ఈ ధర్మము ఈ జ్ఞానము చెప్పేదే వేదము. అందుకే ధర్మము చెప్పేది యజ్ఞ కర్మ కాండ అయితే జ్ఞానము చెప్పేది ఉపనిషత్ కాండ వేదాంతము. ఈ వేదాంతములు కలిసి వేదమాత. ఆ వేదమాత అమ్మ. ఈ వేదము ఎందుకు ఈ రెండింటి చెప్తుందంటే ఈ రెండిటి వల్ల మనం పొందవలసింది పరమపురుషుని. అందుకు వేద విద్య అమ్మవారైతే వేదము ద్వారా తెలియబడే భగవంతుడు రామచంద్రమూర్తి. ఇది మనం గమనించినట్లయితే అమ్మవారంటే నడుస్తున్న వేదం. అలాంటి వేద విద్య, బ్రహ్మ విద్య, వేదాంత విద్య ఎవరికి దొరుకుతుంది అంటే దేహాత్మ భ్రాంతి లేని మహాత్ముడైన విదేహరాజుకు దొరికింది. అది
ఇన్ని భావాలు ఉన్నాయి. అందుకని భూమిపుత్రి అంటే భూదేవి కడుపులోంచి వచ్చిందని కాదు ఇక్కడ. ఆ వేదవతి భూమిలో ప్రవేశించి భూమి నుంచి వచ్చింది ఇక్కడ. కనుక సీతమ్మ అనగా వేద రూపిణి అయిన మహాలక్ష్మి, రాముడు అనగా యజ్ఞస్వరూపుడైన విష్ణువు. ఈ రెండు గుర్తుపెట్టుకుని రామాయణం కానీ మనం చదవగలిగితే, అర్థం చేసుకోగలిగితే, అలా చూసేవాడికి రామాయణం అద్భుతాలు ఇస్తుంది, అనేక వేద యజ్ఞాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అందుకే సీతమ్మ వేదమయి, వేదస్వరూపిణి అని నమస్కారం చేయాలి. ఎందుకంటే వేదమయి, వేదమాత అంటే మరి గాయత్రి, ఇంకోటి కాదు. అందుకే వేదమాత, ఆ జగన్మాత, వేదము ద్వారా తెలియబడే భగవంతుడు రామచంద్రమూర్తి. అది మనకు ప్రధానంగా గుర్తుపెట్టుకుంటే సీతమ్మ యొక్క ప్రాధాన్యం తెలిసింది. అందుకే ఈ అవతార కార్యంలో నీ అవతార కార్యానికి మధ్యలో ఉండే విఘ్నాలన్నీ తొలగిస్తాను అని ధ్వని వచ్చేటట్టుగా తోవలో ఉన్నటువంటి కంటకములు, ముళ్ళు, రాళ్ళు మొదలైన తొలగిస్తాను. అంతేకాదు, నన్ను తీసుకెళ్లకుండా నువ్వు ఎలా వెళ్ళగలవసరం? ఎవరైనా సరే ప్రయాణానికి వెళ్ళేటప్పుడు నీళ్ల పాత్రను పట్టుకెళ్తారు. అంటే అప్పుడు కూడా ఇవి ఉండేదనమాట. ఆ నీళ్ల పాత్ర పట్టుకెళ్ళినప్పుడు కొంత నీళ్లు తాగుతూ కొంత విడిచిపెట్టారు. ఆ నీళ్ళ పాత్ర పట్టుకు వెళ్తారు, ఎందుకంటే త్రోవలో పనికొస్తుందని. ప్రయాణంలో వెళ్ళేవాడికి నీళ్ల పాత్ర ఎంత అవసరమో నీకు నేను అంత అవసరము ఉంటుంది ఇక్కడ. అనుశిష్టాస్మి మాత్రాచ పిత్రాచ వీధాశ్రయం. అంతేకాదు, భర్తతో ఎలా మసలుకోవాలో మా అమ్మ నాన్న నాకు నేర్పారు. అవన్నీ నాకు గుర్తున్నాయి సుమా. అనుశిష్టాస్మి, వాళ్ళు నాకు వాళ్ళకి నేర్పి చక్కగా బోధించారు. అందుకు నేను జాగ్రత్తగా నీతో ప్రవర్తిస్తాను తప్ప నిన్ను ఎక్కడా కూడాను నొప్పించను. ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలి అనేది మా అమ్మ నాన్న నాకు నేర్పారు అన్నారు. ఇదండి తల్లిదండ్రులు నేర్పాల్సినవి. అంతేకాదు, నేను అడవిలో ఎలా నడుస్తాను అనుకుంటావేమో, అసలు రాముడికి మరో ప్రశ్న ఇవ్వడానికి అవకాశం లేకుండా అన్నీ ఆవిడే చెప్తోందండి మొత్తం. అసలు మాట్లాడే తీరంటే ఆవిడ దగ్గర చూడాలి. ఎప్పుడైనా అవతల వాళ్ళతో మాట్లాడినప్పుడు వాడు ఎలాంటి ప్రశ్నలు వేస్తాడో ముందే తాను ఊహించి ఆ ప్రశ్న వెయ్యవలసిన అవసరం లేకుండా మాట్లాడగలగాలి. అది నేర్పరితనం. అలా మాట్లాడగలిగే వాళ్ళు ఋషులు, ఆ తర్వాత రాముడు, ఆ తర్వాత మా అమ్మ సీతమ్మ, వాళ్ళు అలా మాట్లాడగలరు. సుఖం వనే నివేత్స్యామి యథైవ భవనే పితు. ఒక్క మాట చెప్తున్నాను రామా, నా పుట్టింట్లో ఎలా ఉంటానో అడవిలో అలా ఉంటాను. నా గురించి నువ్వేం దిగులు పడకు. అంతేకాదు, నువ్వు అడవిలోకి వెళ్ళినప్పుడు నన్ను ఎందుకు తీసుకెళ్ళనంటున్నావు? నన్ను అక్కడ నువ్వు రక్షించలేవనా? అడవులకు నువ్వు వెళుతున్నావంటే నువ్వు అందరినో రక్షించడానికి వెళుతున్నావు. అడవులకు నువ్వు వెళ్ళగానే అక్కడ ఋషులందరూ ఆనందిస్తారు, రాముడు మాకు రక్షణకు దొరికాడు అని. అంతమంది ఋషుల్నే నువ్వు రక్షించగలిగేవాడివి, నీ దాననైనా నన్ను రక్షించవా? కనుక నీ రక్షణ నాకుంటుంది. అందుకే సహత్వయా గమిష్యామి వనమజ్జన్ న సంశయ, నీతో పాటు నిస్సందేహంగా అడవులకు వస్తాను. రమ్మంటావా లేదా అని అడగట్లేదు, వస్తానని గట్టిగా చెప్తుంది ఆవిడ. పైగా నువ్వు నన్ను నివర్తించడానికి వీల్లేదు, అంటే తిరిగి వెళ్ళని చెప్పడానికి లేదు. అలాగే నేను అడవిలో ఉన్నంతకాలం నిన్నెక్కడ సతాయించిన సుమా, నిన్ను దుఃఖపెట్టను. ఎందుకంటే కొందరికి స్వభావం ఉంటుంది, ముందు బయలుదేరిపోతారు, బయలుదేరి అక్కడికి వచ్చిన దగ్గర నుంచి మధ్యలో నేరకపోయి ఇచ్చారు మీతో పాటు, హాయిగా అక్కడ ఉన్నా బాగుండేది, ఇలాంటివన్నీ అనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అడవి చూడలేదు గనక, ఇంతవరకు ఇక్కడ ఉన్నది గనక అడవి బాగుంది అనుకుంటుంది. కొందరికి అడవుల్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ అడవిలో ముళ్ళు, రాళ్ళు, పక్షులు, జంతువులు ఉంటే భయం వేయదు. కానీ నాకు భయం వేయదు, నేను నిర్భయంగా అక్కడ నీతో పాటు ఉంటాను. పైగా అన్నపానాదుల విషయంలో ఇది కావాలి అది కావాలనేం అడగను, నిస్సంకోచంగా దొరికే కందమూలాలు పళ్ళు తింటూ బతికేస్తాను సుమా. అంతేకాదు, నాకు అడవులంటే చాలా ఇష్టం, నీతో కలిసి వెళ్ళడం ఇంకా ఇష్టం. అక్కడున్న అత్యద్భుతమైనటువంటి జలాశయాలు, పచ్చని చెట్లు, ప్రవహిస్తున్న జలపాతాలు, రమ్యమైనటువంటి హంసలు, పక్షులు, జంతువులు, ఇవన్నీ చూడాలని నాకు అనిపిస్తోంది సుమా. అంతేకాదు, మీతో కలిసి 14 ఏళ్ళు అడవిలో ఉండాలి అని మీరు అన్నారే, 14 ఏంటి 100,000 సంవత్సరాలైనా మీతో కలిసి అడవిని చూస్తూ గడిపిస్తాను నేను. మీరు లేకుండా ఒక్కరోజు కూడా నేను ఉండలేను. స్వర్గేపిచ వినావాసో భవితా ఇది రాఘవ, నువ్వు దగ్గరుంటే అడవిలోనే ఉంటాను, నువ్వు లేకపోతే స్వర్గంలో కూడా ఉండను. ఇది చెప్పిందండి సీతమ్మ. ఎంత గొప్ప అత్యద్భుతమైన ప్రేమభావం అండి. పాతివ్రత్యం అనగానే ఈ రోజుల్లో వాళ్ళు ఆమదం తాగినట్టు మొహం పెడతారు. ఏకపత్ని వ్రతం అనగానే పురుషుడికి కోపం వస్తుంది, పాతివ్రత్యం అనగానే స్త్రీకి కోపం వస్తుంది. కానీ ఆ రెండూ పాటిస్తే వాళ్ళిద్దరూ బాగుపడతారన్న విషయం ఋషులు చెప్తున్నారు. ఈ రెండు ప్రేమ సిద్ధాంతమే. ఆ పేరు మార్చి కానీ సినిమాల్లో చూపిస్తే ప్రేమనగానే ఓహో ఆహో అనుకుంటారు. ఒక స్త్రీ ఒక పురుషునే సర్వస్వం అని భావించే ప్రేమ పేరు పాతివ్రత్యం, ఆ స్త్రీనే అంటిపెట్టుకునే ప్రేమ పేరు ఏకపత్ని వ్రతం. అందుకు భారతీయ దాంపత్య ధర్మంలో ప్రేమ పరిపూర్ణమైన పవిత్రమైన రూపాన్ని ధరించింది. మిగిలిన చోట్ల ప్రేమ వికృత రూపాలు ధరిస్తూ
ఇప్పుడు ప్రపంచాన్ని పాడు చేస్తుంది. అందుకే రామాయణం ఒక ప్రేమ కథ. పురాణాల్లో ప్రేమ కథలు చాలా ఉన్నాయి. సీతారాముల ప్రేమ కథ రామాయణం. ఆ ప్రేమ ధర్మబద్ధమైనది, పవిత్రమైనది, నిర్మలమైనది, ఆదర్శప్రాయమైనది. ఆ ప్రేమ స్త్రీకి ఉంటే పాతివ్రత్యం అంటారు, ఆ ప్రేమ పురుషునికి ఉంటే ఏకపత్ని వ్రతం అంటారు. అంత భవ్యమైనది ఈ ప్రేమ. ప్రేమ కాకపోతే ఈ మాట ఏమిటండి? నీతో ఉన్నప్పుడు దుర్గమమైన అరణ్యమైన సుఖమే, నువ్వు లేనప్పుడు స్వర్గేపి చ వినావాసో భవితాయది రాఘవ త్వయా వినా నరవ్యాఘ్ర మమ రోచయే నాహం, నాకది నచ్చదు సుమా అని చెప్తూ వనే నివత్స్యామి యథా పితృగృహే తవైవ పాదా ఉపగృహ్య సంయత నతే మయాతో గురుతా భవిష్యతి. నన్ను నీతో తీసుకువెళ్ళు, నా ప్రార్థన మన్నించు. నయస్వమాం సాధు కురుష్వయాచనాం, నిన్ను అడుగుతున్నాను, ప్రార్థించి బతిమాలుతున్నాను, నన్ను నీతో తీసుకువెళ్ళు. నాకు అరణ్యవాసం నీతో ఉన్నప్పుడు భారం కాదు. ఇంత గట్టిగా చక్కగా చెప్పినా రాముడు చెప్తున్నాడు, నువ్వు నా మీద ప్రేమతో అరణ్యాలంటే ఏదో అందంగా ఉంటాయేమో అని అనుకుంటున్నావు. ఏది మన ఇంట్లో పెయింటింగ్లు వేస్తుంటారు, అరణ్యాల పెయింటింగ్లు చూడడానికి చాలా బాగుంటాయి, అలా ఉంటుంది అనుకుంటావేమో. అక్కడ రాత్రిపూట నిద్రించాలి అంటే నీకు హంసతూలిగా తల్పాలు దొరకవు, పరిచారకులు దొరకరు. మహా అయితే గడ్డి, తర్వాత ముళ్ళు, ఇవే ఉంటాయి అక్కడ అడుగడుగునా. తినడానికి మంచి ఆహార పదార్థాలు దొరుకుతాయనేటువంటిది చెప్పలేము. ఏది దొరికితే తినాలి. తమంత తాము రాలిపడిన పళ్ళో దుంపలో ఇలాంటివి తినవలసిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. కనుకనే నువ్వు ఇక్కడ క్షేమంగా ఉండు, వ్రతాలు చేసుకుంటూ ఉండు అని చెప్పగానే అక్కడ ఎలాంటి కష్టాలు ఏర్పడతాయో వివరిస్తాడు రాముడు. ఎందుకంటే అన్నీ చెప్పాలి కదా. అందుకే నేను వస్తా అంటే సరే తీసుకుపోతాను అని తీసుకెళ్తే రాముడి మీద మరో నింద వేసేవారు ఈ మానవులు. ఏమనంటే ఆయన వెళ్తూ వెళ్ళాడు కానీ ఈవిని కూడా ఎందుకు తీసుకెళ్ళడం అంటారు మళ్ళీ. కనుక రామచంద్రమూర్తి ఏం చేశాడంటే చక్కగా రావద్దు, ఇక్కడ హాయిగా ఉండు, అక్కడ ఎంత కష్టం ఉంటుంది అన్నీ చెప్పాడు ఆయన. ఏమీ అక్కడ తగ్గలేదండి, అన్నీ వివరించాడు ఇక్కడ. అప్పుడు ఆవిడ అంటుంది, నువ్వు అడవి గురించి చెప్పేటప్పుడు అనేక రకమైన అంశములు చెప్పావు, అవన్నీ నాకు అడవిలో ఉండేటువంటి దుర్లక్షణాలు అనిపించట్లేదు, అవన్నీ సులక్షణాలు అనిపిస్తున్నాయి. అన్నీ ఉన్నాయి కనుక అడవి అందంగా ఉంది. ఒకవేళ అంత కష్టమే అడవైతే అంత కష్టమైన అడవికి నిన్ను ఎలా పంపించి నేను ఇక్కడ ఉండగలను? అందుకు నేను నీతో పాటు వస్తాను. అదృష్టపూర్వరూపత్వా సర్వేతే తవ రాఘవ. అంతేకాదు, భయంకరమైన మృగాలు అక్కడ తిరుగుతున్నాయి, క్రూర మృగాలు ఉన్నాయని అంటున్నావు. అవి నిన్ను చూడనంత వరకు క్రూర మృగాలు, నువ్వు అడుగు పెడితే అవి నీకు దాసోహమై నీకు అనుకూలంగా మారుతాయి రామా. అత్యద్భుతమైన మాట అన్నది ఇక్కడ, చాలా విశేషమైన అంశం. అంటే రాముణ్ణి చూడగానే క్రూరమైన మృగాలు కూడా ఆయన ఆదేశాన్ని వర్తిస్తాయి. అసలు ప్రకృతి అంతా నీ ఆదేశాన్ని అనుసరిస్తూ ఉంటుంది సుమా. నచమాం త్వసమీపస్థాం అభిశక్నోతి రాఘవ సురాణామీశ్వర చక్ర ప్రదర్శయితు మోజస. నేను నీ దగ్గరున్నప్పుడు ఏదీ నన్ను బాధించలేదు. అంతేకాదు రామా, నేను రాక తప్పదు. ఎందుకంటే నా చిన్నప్పుడు మా ఇంటికి కొందరు పెద్దవాళ్ళు వచ్చారు, వేద పండితులు, శాస్త్ర పండితులు. వచ్చినప్పుడు మా నాన్న నా జాతకం వాళ్ళకి చూపించారు. అప్పుడు వాళ్ళు నా జాతకం చూసి ఏం చెప్పారు అంటే, ఈమె చాలా కాలం వనవాసంలో ఉంటుంది అని చెప్పారు. అప్పుడు జాతకంలో చెప్పింది ఇప్పుడు నిజమవుతోందనమాట అని సంతోషంగా అన్నది ఆవిడ ఇక్కడ. పురా పితృగృహే సత్యం వస్తవ్యం కిలమేవనే లక్షణిభ్యో ద్విచాదిభ్య సుత్వాహం వచనం పురా వనవాస కృత ఉత్సాహ నిత్యమేవ మహాబల. వాళ్ళప్పుడు చెప్పిన దగ్గర నుంచి నాకు ఇష్టమైందే నా జాతకంలో రాసింది కదా అని మురిసిపోతున్నాను. నిజంగా ఈ సమయంలో అమ్మవారికి వనదుర్గలా కనబడుతున్నారు. వనాలంటే ఇష్టపడేటువంటి వనదుర్గా స్వరూపంగానే గోచరిస్తుంది. జాగ్రత్తగా చదవాలే కానీ రామాయణం సీతమ్మ అనేక రూపాలు కనబడతాయండి. అయితే సీతమ్మపై భక్తి ఉండి పరిశీలిస్తే అవన్నీ గోచరిస్తాయి. సీతమ్మ మహాశక్తి అని ఒక చిన్న దృష్టి ఏర్పడితే ఆ తల్లే తన దివ్య రూపాలన్నీ దర్శింపజేస్తుంది. అలా దర్శించిన రూపాలే ఇక్కడ చెప్పడం జరుగుతోంది.